బ్రేకింగ్ న్యూస్ 2 రోజుల క్రితం హైదర్గూడ చౌరస్తాలో మస్తాన్ అనే వ్యాపారి కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ మదీనాగూడకు చెందిన సుధీర్ అనే యువకుడు మస్తాన్ని చాకచక్యంగా కిడ్నాపర్ల చెర నుంచి విడిపించాడు. దీంతో సుధీర్ ని నగర పోలీస్ శాఖ అభినందిస్తూ తమ సిబ్బంది బంద్లు స్ట్రైక్ల మూలంగా బందోబస్తులో బిజీ అయిపోవడం వల్ల మస్తాన్ విడుదల ఆలస్యమైందని, సుధీర్ ధైర్య సాహసాలు మెచ్చుకోదగినవని, అందుకే సుధీర్ కి తమ శాఖలో ఓ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. మస్తాన్ తన ప్రాణాలు కాపాడిన సుధీర్ కి డబ్బు ఇవ్వడమే కాకుండా తన చెల్లెల్నిచ్చి పెళ్లి కూడా చేస్తానన్నాడు. చెప్పేదినండి, మనం అర్జెంట్ గా ఓ బాగా డబ్బులున్నాడు కిడ్నాప్ చేద్దాం. డబ్బున్నాడు తాలూకా ఎవడన్నా కిడ్నాప్ చేయాలి కానీ డబ్బున్నాడు ఎత్తుకొచ్చేస్తే డబ్బులు ఎవడిస్తాడమ్మా? అవునా, లాకర్ తాళాలన్నీ వాడి దగ్గర. చెప్పేదినరా, ముందు మనం మారువేషాల్లో వాడిని కిడ్నాప్ చేద్దాం, తర్వాత మారువేషాలు తీసేసి మనమే వెళ్ళి వాడిని సేవ్ చేద్దాం. దీంతో మీడియా ముందు వాడి ముందు హీరోలు అయిపోతాం. మనకి ఎలాగో స్టడీ సర్టిఫికేట్ లేవు, ఈ పని చేస్తే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ దొరుకుతుంది, దాంతో ఉద్యోగాలు ఇస్తారు, లైఫ్ సెట్. ఎలా ఇచ్చాను బాగా ఇచ్చాడు కదా. అప్పుడు ఎవడన్నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు. సో మనం అర్జెంట్ గా మన సిటీలో బాగా పలిసిన బిజినెస్ మ్యాన్ ఒకరిని సెలెక్ట్ చేసి స్కెచ్ చేసి వాడిని కిడ్నాప్ చేద్దాం. అరే వైజాగ్ అంతా తిరిగిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైందిరా. డబ్బున్నాడు ఎవడు ఈ ఊర్లో ఉండడు. ఉంటే ఏ అమెరికాలోనో యుఎస్ లోనో, ఏ లండన్ లోనో ఇంగ్లాండ్ లో ఉంటాడు. లండన్ ఇంగ్లాండ్ ఒకటే, అమెరికా యుఎస్ ఒకటే. బెస్ట్ ప్లాన్ ఏంటంటే ఏ ఉమెన్స్ కాలేజ్ అయినా లేడీస్ హాస్టల్ అయినా పెట్టుకుందాం. అరే మీరు సొల్లాపి పని చూస్తారా, నేను ఇస్తాను చూడు ఒక ఐడియా. ఈయన పేరు జేపీ. ఫారెన్లో గోల్డెన్ బిజినెస్ ఉన్నాయంట. అప్పుడప్పుడు మాత్రం వైజాగ్ వస్తుంటాడు. ఫ్యామిలీ ఇక్కడ ఉండదు కాబట్టి ఎప్పుడు ఒక్కడే తిరుగుతుంటాడు. ఇతనైతే కిడ్నాప్ చేయడం చాలా ఈజీ. రోజు పొద్దున్న గూడా పార్క్లో జాగింగ్కి వస్తాడు ఒక్కడే. అదే మన స్పాట్. చెప్పిందంతా గుర్తుందిగా. వచ్చేస్తున్నాడు. వాడికి హార్ట్ అటాక్ రా బాబోయ్. మనం కిడ్నాప్ చేసే లోపు వాడే చచ్చిపోయేలా ఉన్నాడు. ప్రాణం పోతే మర్డర్ కేసు మనమేకి వస్తుంది, పారిపోదాం పదండి. రేయ్ ఒక ఐడియా. ఏంటి? మీరు అర్జెంట్కి వెళ్ళి వాడి దగ్గర ఉన్న వాచ్, పర్సు, బంగారం మొత్తం దొబ్బేయండి. మళ్ళీ ఇంకొన్ని ఎత్తుకొని కిడ్నాప్ చేసే వరకు డబ్బులు కావాలి కదరా, అందుకే తొందరగా వెళ్ళండి రా, జనాలు వస్తారు. దొంగ అంబులెన్స్ ఫోన్ చేశారా? జరగండి జరగండి, మంచి పడిపోయాడు. అంబులెన్స్ ఫోన్ చేయండి. రండి పట్టండి. ఓకే మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి. బాబు నువ్వు వెళ్తామా? ఓకే థ్యాంక్స్. బాయ్. పోనీ పోనీ. యు ఆర్ లక్కీ. నో, ఐ యామ్ జేపీ. అదే జేపీ గారు, మిమ్మల్ని 10 minutes లేట్గా తెచ్చుంటే నన్ను కాదు డైరెక్ట్గా యమునే పలకరించి ఉండేవాళ్ళు. నన్ను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? బయట వెయిట్ చేస్తున్నారు. ఆయన మీ చుట్టమా? గొట్టం. అదేనండి, గొట్టం నెప్పుడు తీసేస్తారా? అది ఇంకొంచెం సేపు ఉండాలండి. నమస్కారం. నా ప్రాణాలు కాపాడింది నువ్వేనా బాబు? అన్ని ఉన్నా లేవు చూసుకోండి సార్. ముఖ్యంగా నీ వల్ల నేను ఉన్నాను, అంతే సార్. అంటే అది లెక్క కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి సార్. వీటిని ఇక్కడ దాకా తెచ్చావంటే అన్నీ ఉన్నట్టే లెక్క బాబు. నా ప్రాణాలు కాపాడు. నిజంగా నువ్వు గొప్పవాడి బాబు. నీకేం కావాలో చెప్పు. అరే నేనేది ఆశించి సేవ చేయలేదు సార్, కేవలం మానవతా దృక్పథంతో. డాక్టర్ బాబు, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మాకు. మళ్ళీ నాకు గుండె నొప్పి వచ్చేలా ఉంది. సింపుల్గా నాకు అర్థమయ్యేది చెప్పవే. సార్ అది అంటే నాకు పెద్దగా చదువు లేదు సార్, మంచి ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను సార్. చాలా సంతోషంగా ఉంది. నన్ను కాపాడి గొలుసు పరుసు తీసుకొచ్చా చూడు,
అది చాలయ్యా నీలో నిజాయితీ ఉందని తెలుసుకోవటానికి. నేను పెద్దగా చదువుకోలేదని చెప్పావు చూడు, అది చాలయ్యా నీలో నీతి ఉందని తెలుసుకోవటానికి. థ్యాంక్ యూ సార్. ఈ క్వాలిటీస్ కంటే నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఏం క్వాలిఫికేషన్ కావాలో చెప్పు. అంచేత మలేషియాలో ఉన్న నా కంపెనీలో నీకు నెలకు 60,000 ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నానయ్యా. అవునయ్యా. ఇదిగో ఈ విజిటింగ్ కార్డు తీసుకుని రేపు పొద్దుటే ఈ ఊళ్ళో ఉన్న నా గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను కలు. మళ్ళీ ఆపరేషన్ చెప్పాను కదయ్యా, పొద్దుటే గెస్ట్ హౌస్కి వచ్చి కలు. కాళ్ళ మీద అది పడమాకే. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంటికి రాని చెప్తాడు రాని సంగతి. మలేషియాలో 60,000 జీతం, చదువుతో సంబంధం లేదు, మన క్యారెక్టర్ నచ్చి ఇచ్చాడు బాస్. అంటే నువ్వు హీరో అయిపోవడం కోసం మమ్మల్ని ఎదవలు చేసావు అనమాట. అది కదండి చివరి మూమెంట్లో వచ్చిన ఐడియా. కాదు నన్ను కొడతా. అమ్మో ఇండాలి ఇంకొకరు పాపం. ఆయన ఉద్యోగం ఇచ్చాడని చెప్పాను కానీ నేను జాయిన్ అవుతున్నా అని చెప్పాను. నేను ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వట్లేదు. ఏంటి ఉద్యోగం వద్దా? ఇంతలోనే ఏమైందో నీకు? శాలరీ సరిపోలేదా? మీరు ఆవేశపడకండి సార్, అసలే మీ ఒంట్లో బాగాలేదు. నువ్వు ఉండవాయా, నువ్వు చెప్పవాయా, నీకు జాబ్ ఎందుకు వద్దు? సార్ నాకు ప్రపంచంలో వీళ్ళిద్దరే ఫ్రెండ్స్ సార్. కాఫీలు, టీలు, కష్టాలు, సుఖాలు అన్నీ కలిసే సార్. మలేషియాలో జాబ్కి నేను ఒక్కడనే వెళ్ళి అక్కడ సుఖపడిపోతే నా మనసు ఒప్పుకోవచ్చు సార్. కళ్ళైనా, గంజైనా, వస్తువులైనా, పరమాణమైనా మేము ముగ్గురం కలిసే పంచుకుంటాం సార్. మలేషియాలో కాకపోతే మంగినపూడిలో జాబ్ చేసుకుంటాను సార్. కానీ వీళ్ళు వదిలేసి నేను వెళ్ళలేను సార్, వెళ్ళలేదు సార్. ఆ మాటలు మీకు కన్నీళ్ళు తెప్పించుంటే ఐఎమ్ సారీ సార్. నువ్వు ఉండవాయా, కళ్ళలో నలగబడితే నువ్వు. అయినా సార్ మనిషిని బట్టి ఆడి ఫ్రెండ్స్ ఎలాంటి అంచనా వేయొచ్చు అయ్యా. నువ్వు 24 క్యారెట్స్ బంగారానివి. థ్యాంక్ యూ సార్. నీ ఫ్రెండ్స్ కూడా అలాంటి అయి ఉంటారు. అవును సార్, 48 క్యారెట్ సార్. మీ ముగ్గురికి 3 ఉద్యోగాలు నేను ఎత్తున్నానయ్యా. ఉండనయ్యా, అసలు గుండె పోతాను. వెంటనే ఆపరేషన్ చేయాలి. అంబులెన్స్ నువ్వు ఒకవే మాట్లాడితే అంబులెన్స్ ఆపరేషన్ అంటావు. గుండె నొప్పి అన్నారని చెబుతారుగా. సారీ సార్. నర్స్, అంబులెన్స్ క్యాన్సిల్. ఇప్పుడు చెప్పయ్యా. కూడా నాలాగా పెద్దగా చదువుకోలేదు సార్. నాకు ఎంబీఏలు, ఎంసీఏలు అక్కర్లేదయ్యా. నా కంపెనీలో కొన్ని 100 మంది పనిచేస్తున్నారు చదువుకున్నోళ్ళు. కానీ ఈరోజు మా కంపెనీలో మంచోళ్ళు, నమ్మకస్తులు జారిపోతున్నారు. మీరే దేవుణ్ణి అంటారు. చూడండి, నా జీవితంలో ఇంతవరకు ఎవరు హెల్ప్ తీసుకోలేదు, ఎవరికి థ్యాంక్స్ చెప్పలేదు, అలాగే తప్పు చేయలేదు, ఎవరికి సారీ చెప్పలేదు. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. సూపర్ సార్. కాళ్ళు అంటే గుర్తొచ్చింది. కాళ్ళు లాగైతే లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందారా? సార్ రండి అయ్యా. వస్తున్నా సార్.